అందరికీ నమస్కారం. 2024 కుంభరాశి వారి జాతక ఫలితాలు. జనవరి 1 తర్వాత నక్కతొక్క తొక్కినట్లు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు కొత్త సంవత్సరంలో జరగబోయేది ఇదే. మరి 2024లో కుంభరాశి గల వ్యక్తుల యొక్క వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? జనవరి 1 తర్వాత నక్కతొక్క తొక్కినట్లు మీ యొక్క అదృష్టం అనేది మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది? అసలు ఓవరాల్ గా కొత్త సంవత్సరం మీకు ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ విత్ ట్యాప్ చేయండి. ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024లో కుంభరాశి గల వ్యక్తుల దశ తిరగబోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరడం ఖాయమని చెబుతున్నారు. మరి కొత్త సంవత్సరం 2024 కుంభరాశి గల వ్యక్తులకు ఎలా ఉంటుంది? మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి జనవరి 1 తర్వాత నక్కతొక్క తొక్కినట్లు అదృష్టం ఎలా వెతుక్కుంటూ వస్తుంది? అసలు ఓవరాల్ గా కుంభరాశి వారి గురించి జ్యోతిషులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. అలాగే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14గా ఉంటే దానికి ఈక్వల్ గా వ్యయం కూడా 14గానే ఉంది. ఇక్కడ వ్యయం అంటే ఖర్చు అండి, అంటే ఖర్చు కూడా ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఆదాయం బాగున్నా ఖర్చు 14గా ఉంది. కాబట్టి ఖర్చు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే రాజపచ్చు మారుగా ఉంటే అవమానం చాలా తక్కువగా, అంటే 1గా మాత్రమే ఉంది. ఇక 2024 సంవత్సరం కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. రాబోయే కొత్త సంవత్సరం మీకు అన్ని విధాలా కూడా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంచనా వేసి మరి మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. మీ రాశికి అధిపతి శని కావడం వల్ల సంవత్సరం పొడవునా కూడా మీ రాశిలోనే ఉంటాడు. ఇది మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలను ఇస్తుంది. స్వయంగా కుంభరాశి అయిన మీ రాశిలోకి శని సంచారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. 2024 ఏడాది అంతా కూడా శని అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాడు. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. శని సంచారం వల్ల కుంభరాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి శని ప్రభావం వల్ల అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. డబ్బు సంపాదించడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కెరీర్ లో చాలా అవకాశాలు పొందుతారు. మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలను సాధిస్తారు. దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. ఇలా 2024లో కుంభరాశి గల వ్యక్తులకు విపరీతమైన అదృష్టం పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే మీకు జరగబోతుంది. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తెరతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ శుభ ఫలితాలు అనేవి అందరికీ కాదు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే శ్రమిస్తారో, అందుకు తగ్గట్లు ఎవరైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వారికి మాత్రమే 2024 చాలా అదృష్టవంతంగా ఉంటుంది. అందరికీ, అంటే కుంభరాశికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయని కాదు. 90% ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అలాగే గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త సంవత్సరంలో కుంభరాశి గల వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరతాయి. అలాగే ముఖ్యంగా గురుగ్రహ సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఇంతకు ముందు ఎప్పుడూ పొందలేనంత ధనాన్ని పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ టైం అనేది, అంటే 2024 అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కుంభరాశి వారికి బృహస్పతి కొత్త ఏడాదిలో అంత మంచి చేస్తాడు. మే 1వ తేదీ వరకు బృహస్పతి మీ 3వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆదాయంలో పెరుగుదలను కలిగిస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైన సమయాలను తెస్తుంది.
వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి. అలాగే మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మే 1 తర్వాత బృహస్పతి 4వ ఇంటికి వెళ్తుంది. కుటుంబ సంబంధాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఇక 2024లో కుంభరాశి వారు మీ 4వ ఇంటిలో శుక్రుడు మరియు బుధుడు పూర్తి బలంతో కూర్చున్నందున సూర్యుడు, కుజుడు వంటి ప్రధాన గ్రహాలు మీ 11వ ఇంట్లో కూర్చోవడం వల్ల కష్టపడి మరియు అదృష్టం ద్వారా కూడా మీరు కోరుకున్న కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఫలితంగా జనవరిలో వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలు, సంపదలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు పొందుతారు. ఇకపోతే జనవరి తర్వాత వాహనం కొనుగోలుకు అనుకూలమైన టైం వచ్చేసి మే 19 నుండి జూన్ 12 వరకు. ఈ సమయంలో శుక్రుడు తన సొంత రాశిలో మరియు మీ 4వ ఇంట్లో ఉంటాడు. ఈ సందర్భంలో ఈ కాలంలో కొనుగోలు చేసిన ఏదైనా వాహనం మీ ఆనందాన్ని, అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. ఇకపోతే 2024 కుంభరాశి వారికి అదృష్టం అనేది జనవరి 1 తర్వాత నక్కతో తొక్కినట్లు అదృష్టం మిమ్మల్ని దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. 2024 మీకు చాలా బాగుంటుంది. ఒక మిరాకిల్ లాగా ఉంటుంది. ఎప్పటికీ మీ జీవితంలో 2024 అలా గుర్తుండిపోయేలా ఉంటుందని జ్యోతిష నిపుణులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో గాని ఈ యొక్క కుంభరాశి వారికి 2024 జనవరి 1 తర్వాత మీరు లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు. మీకు జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు మీ యొక్క అదృష్టం అనేది 2024లో సూపర్ స్టార్ జాతకం అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎవరైతే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారో, అలా కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ 2024 మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. మీ కన్నీళ్లకు ఇక పునిస్టా పెట్టేయండి. అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా కూడా జరగడానికి మూల కారణం ఎవరనుకుంటున్నారు? ఎవరుంటారు? గ్రహ సంచారం. అవును, మీ గ్రహాల సంచారం వల్లే మీకు ఇదంతా కూడా అదృష్టం పట్టబోతుంది. అవును, గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు కొత్త సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో కుంభరాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టనుంది. మరి ఇప్పుడు మనం ఏ రంగంలో మీరు ఎలా ఉండబోతున్నారు, ఎలా రాణించబోతున్నారు ముందుగా మనం ఆర్థిక జీవితం గురించి చూద్దాం. మీకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. మనం చెప్పుకున్నాం కదా, మీకు వ్యయం అనేది 14గా ఉందని ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు. కాబట్టి వ్యయం అనేది 14గా ఉంది కాబట్టి మీకు వచ్చే డబ్బును కూడబెట్టండి, ఖర్చులను తగ్గించుకోండి. మీ పనికి మీకు ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో ఎక్కువ డబ్బును సేవ్ చేసుకునే అవకాశాలుంటాయి. ధన ప్రవాహం పెరగొచ్చు. కొత్త సంవత్సరంలో మీరు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆస్తిని అంటే ఏదన్నా స్థిరాస్తిని గానీ మీరు కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక కెరీర్ జీవితం వచ్చేసి కుంభరాశి గల వ్యక్తులు కెరీర్ లో గొప్ప విజయాన్ని పొందుతారు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది. ఇది మీకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలను తీసుకువస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలుంటాయి, కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఇక విద్యా జీవితం వచ్చేసి విద్యార్థులు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు. కొత్త సంవత్సరం స్టార్టింగ్ లో కొంత బలహీనంగా ఉంటుంది. మధ్య సంవత్సరం పరీక్షల్లో మీకు విద్యా అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలున్నాయి. అలాగే పిల్లల చదువులపై తల్లిదండ్రుల కళ సాకారమవుతుంది. ఇక కుటుంబ జీవితం వచ్చేసి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నా కూడా వాటంతటా అవే ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుండి కూడా సపోర్ట్ ని పొందుతారు. కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు మీరు ఏవైతే కోరుకుంటారో ఆ యొక్క కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు. కాబట్టి నూతన సంవత్సరం మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వార్షిక జాతకం 2024 ప్రకారం సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, కుజుడు ప్రభావం కారణంగా మీ ప్రేమ సంబంధాల్లో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సంవత్సరం లాస్ట్ లో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి నిజమైన ప్రయత్నాలు చేస్తారు. దాంతో మీరు క్రమంగా విజయం సాధిస్తారు. మీ ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. పెళ్లి వరకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక ఆరోగ్యం వచ్చేసి ఈ రాశి గల వ్యక్తులకు కొత్త సంవత్సరం ఆరోగ్యపరంగా కాస్త అటు ఇటుగా బాగానే ఉంటుంది. మీరు మీ హెల్త్ పై తీసుకునే కేరింగ్ పైన మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది బేస్ అయి ఉంటుంది. చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ కొన్ని అంటువ్యాధులను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కుంభరాశి వారు అలవాటు చేసుకోండి. ఇకపోతే మీకు డబ్బు, పదవి, ప్రతిష్ట, ప్రేమ ప్రతిదీ అందుతుంది 2024లో. అలాగే కెరీర్ లో ఆర్థిక పరంగా చాలా పురోగతిని అంటే అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభం వస్తుంది. వివాహితులకు 2024 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం, అదృష్టం పొందుతారు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, ఉద్యోగం, విద్య ఆల్మోస్ట్ ఇలా అన్ని రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. 2024 కుంభరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే జనవరి 1 తర్వాత నక్కతొక్క తొక్కినట్లు అదృష్టం మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది, అసలు ఓవరాల్ గా 2024 మీకు ఎలాంటి అదృష్ట ఫలితాలను తీసుకువస్తుందో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.